నమస్తే అండి. నేను మీ రాంపురుష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఆగస్టు మాసం నుండి అంటే 2024 ఆగస్టు మాసం నుండి నేను చెప్పబోతున్నటువంటి రాసుల ధనాగారం నిండబోతుంది. వారు సంపాదించిన ప్రతి పైసా మిగులుబాటు అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. ఎవరైనా సంపాదించాల్సిందే, సంపాదించి తీరవలసిందే, మంచి ప్రయోజకులు కావాల్సిందే, ఉన్నతంగా జీవించవలసిందే. దానిలో ఎటువంటి సందేహం లేదు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి, అదృష్టం అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు, కష్టపడేటువంటి వాడి సొత్తు అదృష్టం. కష్టపడకుండానైతే ఏది రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. తెలివిగా ప్రవర్తిస్తూ, కష్టపడుతూ, నిజాయితీగా ఉంటూ, ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళినటువంటి వారే ఈరోజు 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్లో ఉంటున్నారు. అంతేగాని మనం కష్టపడకుండా సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, ఎదగాలంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో జరగదు. కష్టపడే తత్వం మీలో ఉంటే అదృష్టాన్ని నేను పేరు రూపంలో తీసుకొస్తాను. సంఖ్యాబలం రూపంలో నేను మంచి సంఖ్యాబలం కరెక్షన్ చేసి మీ పేరు బలాన్ని పెంచుతాను. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగం కోసం ట్రై చేయాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ఉన్నతంగా జీవించాలన్నా, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు సంఖ్యాబలాన్ని మనం చేంజ్ చేసుకుంటే చాలా చాలా మేలు జరుగుతుందండి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం, అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. ఒకసారి మన జీవితం ఎందుకు ఇలా మారడానికి కారణం ఏంటో మనం తెలుసుకోకపోవడం ఏముందంటే, తెలుసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇప్పటికే మీరు చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ పేరు బలాన్ని చేంజ్ చేసుకోవడమో, ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకోవడమో, హోమాలు, యాగాలు ఇవన్నీ చేయడమో ఏదో ఒకటి చేసి జరిగింది నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అన్నీ చూసుకొని డెవలప్మెంట్ లేకున్నప్పుడు పక్కనున్నవాడిని నమ్మలేని పరిస్థితి వస్తుంది. అయ్యా ఇది నిజమేనాయనా, నేను చేసేది మంచిదే అన్నా కూడా నమ్మరు. ఒక అతను దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్కి వెళ్తే అక్కడ ఉద్యోగం లేదు, ఏం లేదు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు, ఉద్యోగం లేదు, ఇక్కడ ఏం లేదు, నన్ను మోసం చేశారు, బ్రోకర్సు, మధ్యవర్తులు మోసం చేసిన పంపించారు, మళ్ళీ నేను తిరిగి ఇంటికి వస్తున్నానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఒక ఆయన నిజంగానే కంపెనీలో మంచి ఉద్యోగం ఉంది, ఆఫర్ బాగుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చినటువంటి వ్యక్తికి చెప్తే నమ్ముతారా? ఆల్రెడీ అయినా దెబ్బతిన్నాడు, ఇదంతా వేస్ట్, ఇదంతా వృధా, మోసగాని అన్న తీరులో వచ్చేస్తుంది. నమ్మలేరు ఇంకెందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా. అరే ఇది నిజమేనాయనా, ఇది వెళ్ళు, నీకు మంచి జరుగుతుందంటే లేదు అంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు న్యూమరాలజీకి కానీ ఆస్ట్రాలజీ కానీ ఇప్పుడు జరుగుతుంది. అదే దానివల్లనే మనం ఏది కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉంటాం. వాస్తవానికి ఏంటంటే, నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఇవ్వచ్చండి, అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ 2024 ఆగస్టు మాసం నుండి అద్భుతంగా రాణించి సంపద ఎక్కువగా సంపాదించేటటువంటి రాశులలో కన్యా రాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, కుంభరాశి వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు చూసినట్టయితే కన్యా రాశి వారికి గురువు 9వ ఇంట, శని 6వ స్థానంలో, రాహు 7వ, కేతు జన్మంలో ఉన్నారు. అంటే ఈ కన్యా రాశి వారికి ఆర్థిక వనరులు పెరగబోతున్నాయి, ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారు, ఉద్యోగ అవకాశాలు వారికి దక్కబోతున్నాయి, వివాహాలు, మంచి వాళ్ళతో వివాహాలు జరగబోతున్నాయి, ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారండి. నేను పదే చెప్తాను, నేను చెప్పింది అక్షరాల నిజం, నేను చెప్పేది నిజం. మొన్న రీసెంట్గా ఒక ఆవిడ ఒక ఫ్యామిలీ నన్ను కలిశారు. అమ్మాయి విషయంలో, వాళ్ళకు పుట్టినటువంటి అమ్మాయి విషయంలో
నేను చెప్పానండి, మనకు ముందే తెలుస్తుంది. అమ్మాయికి ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క జన్మ జాతకంలో కొంత డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. అమ్మాయి ఉద్యోగ విషయంలో ప్రాబ్లం ఉంది, వివాహ విషయంలో ప్రాబ్లం ఉంది, తనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి దానిలో. నేను ఆవిడకు ఏలినాడు శని ప్రభావం కూడా ఎక్కువగా పట్టిపీడిస్తుంది. ఇన్ని సమస్యలు ఉండి అమ్మాయికి ఏంటంటే ఆయుష్ ప్రమాణం కూడా చాలా తక్కువగా ఉంది. నేను చెప్పాను ఆవిడకి ముఖ్యంగా మృత్యుంజయ హోమం పెట్టించుకోవాలమ్మా అని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా పోయిందండి. శనికి సంబంధించినటువంటి హోమం జరిపించుకోవాలమ్మా అని చెప్పాను. మీరు నా దగ్గర జరిపించుకోవాలనే ఆలోచన ఏం అవసరం లేదు. మీ పండితుల ద్వారా నేను చెప్పాను, క్లారిటీగా రికార్డ్ చేసుకోండి, నేను చెప్పేది వినండి అమ్మా. శని హోమం అయితే ఇట్లా చతుర్ముఖ దిగ్బంధనంతో ఇట్లా 4 దీపాలు మనం వెలిగించాలి, అఖండ దీపాలు. ఒక వస్త్రానికి నల్ల క్లాత్ తీసుకొని తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ముడివేసి దీన్ని 4 రోజులు కాపాడాలి. ఆ రోజు 17వ తారీఖు శని త్రయోదశి అవుతుంది. వచ్చే నెల ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి ఉంది. ఈ విధంగా చేసుకోవాలని చెప్పానండి. ఆవిడ దాన్ని పట్టించుకోలేదండి. తర్వాత ఏదైనా సమస్య వచ్చి నా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్తాను గట్టిగా. చూస్తూ చూస్తూ ఎందుకండి ఇబ్బందులు పడేది? నాకు మనసులో మనసు లేదు. నిన్న చెప్పేది నిజం. మనకి ప్రాబ్లం ఉంది. అమ్మాయి విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇద్దరు పిల్లలకి అలాగే ఉంది. ఆ ఇద్దరు అమ్మాయిల జాతకాలను చూస్తే అన్ని రకాల సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, పట్టించుకోలేదు. సో కర్మ, అది వాళ్ళ కర్మ. నేను చెప్పినాక కూడా పట్టించుకోవట్లేదంటే వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాను. కానీ ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా నా దగ్గరకు వచ్చే ముందు నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే రండి నా దగ్గరికి. ఊరికే టైం పాస్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం జరగదు. కష్టాలలో ఉన్న వాళ్ళు నా దగ్గర రండి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు నా దగ్గరికి రండి. ఏ దిక్కును వెతికినా, ఏది చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నవారు నా దగ్గరికి రండి. ఆర్థిక బాధలతో, రుణ బాధలతో ఇబ్బంది కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు నన్ను కలవండి. మీ పిల్లలకు వివాహాలు చేస్తే భార్యాభర్తలు కలిసి లేకపోతే మీరు నన్ను వచ్చి కలుసుకోండి. నేను చెప్తాను, వాళ్ళకి పరిహారాలు చెప్తాను. అంతేగాని ఏదో వచ్చామా, తిన్నామా, వెళ్ళామా, ఏదో అంటారు చూసినామా, అలాంటివి వద్దండి. ఎందుకంటే ఈ సమయం మిమ్మల్ని చూసే టైము ఇంకెవరికన్నా ఇస్తే అపాయింట్మెంట్, వాళ్ళైనా బాగుపడతారు. అంతేగాని టైం పాస్కి అయితే నా దగ్గరికి రాకండి. ఇతను ఏం చెప్తాడో ఏంటో ఏదో ఒకటి అట్లా పోయొద్దాంలే అన్నట్టుగా మాత్రం దయచేసి రాకండి. అలాంటి వాళ్ళకి నేను చూడను వాళ్ళని. జీవితం మీద లక్ష్యం, మన మంచి లక్ష్యం ఉన్నటువంటి వారు, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, ఆర్థికంగా స్థిరపడాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు నా దగ్గర రండి. నేనే చెప్తున్నాను, నేనే ఇన్వైట్ చేస్తున్నాను మిమ్మల్ని. మంచి జరుగుతుందండి. అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో కన్యారాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, కుంభరాశి వారు మంచి అదృష్టవంతులు కాబోతున్నారు. కుంభరాశి వారికి గురువు 4వ స్థానంలో, శని కుంభరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. మకర రాశి వారు, కుంభరాశి వారు అండ్ మీనరాశి వారు అండ్ వృశ్చిక, కర్కాటక రాశులలో జన్మించిన ఈ 5 రాశులు వచ్చే నెల 17వ తారీఖు అంటే ఆగస్టు 17వ తారీఖున నేను శని త్రయోదశి నాడు శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. శని ఇంకా 7 నెలల్లో రాశి మారబోతున్నాడు మీనరాశులకి. అప్పుడు మీరు ఏం చేసినా, శని హోమం జరిపించినా ఇంత మంచి ప్రయోజనం కలగదండి. ఇంకా మనకు చివరి అంతిమ దశలో వచ్చాం మనం. మళ్ళీ చెప్తున్నాను, ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. రాబోయే 30 సంవత్సరాలు ఉద్యోగపరంగా, వివాహ పరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా ఏదైనా కానీ మీకు శని అడ్డు తగలడు ఖచ్చితంగా. అవకాశాలన్నీ మనకు మంచిగా చక్కగా ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. లేని అవకాశాల కోసం మనం వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి. ఇప్పుడు మీకు అవకాశం ఉంది శని హోమం జరిపించుకోవడానికి, ఇప్పుడు చేయించుకోండి. మళ్ళీ మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 100 మంది 500 మంది పండితులతో కూర్చోబెట్టి హోమాలు చేసినా కూడా ఇలాంటి ప్రతిఫలం అనేది మీకు దక్కదు. చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశిన శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఆ శనీశ్వరుని ఆశీస్సులు పొందండి, ఆర్థికంగా నిలదొక్కుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.